సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 1983 నుంచి 1980 నాడు ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహించి నూతన సంవత్సర ఫలితాలను వినిపించారు. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. మరి రైతుల యొక్క పంటలు గత సంవత్సరం చాలా నష్టపోయింది కాబట్టి ఈ సంవత్సరం తప్పకుండా పంటలు బాగుపడి రైతులంతా రాజులయ్యే విధంగా ఉండాలని మేము రైతు సంఘం ద్వారా కోరుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం గడ్డ శివయ్య ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మిత్ర బృందం అంతా కూడా సంతోషంగా ఉగాది వేడుకలను భ్రమరాంబ మల్లికార్జున మందిరంలో జరుపుకొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేసినందుకు అందరూ కూడా ఈ యొక్క మిత్రబృందం తరఫున శుభాకాంక్షలు జరుపుకుంటున్నాం. ఉగాది పురస్కరించుకొని మరి కొత్త సంవత్సరానికి అడిగెళ్తున్నటువంటి మరి అందరికీ కూడా కార్మికులకు, కర్షకులకు, మరి మిత్రులకు, శ్రేయోభిలాషులకు మరి అయితే ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అంతా శుభం జరగాలని చెప్పేసి మరి కోరుకుంటూ మరి అయితే జరుగుతున్న సమస్యలో దేశవ్యాప్తంగా జరిగే దాంట్లో భారతీయులందరూ కూడా కలిసికట్టుగా సంఘటితంగా ఉండి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తరుణంలో మరైతే సదాశివపేట సంబంధించిన భ్రమరాంబ మల్లికార్జున ఆలయం మరైతే అభివృద్ధి విషయంలో మరి మిత్రులందరూ కూడా సహాయ సహకారం అందించుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఈ హైందవ ధర్మాన్ని మనందరం కూడా కలిసికట్టుగా కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పి సౌదయంగా కోరుకుంటూ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఉగాది పురస్కరించుకొని పూర్వమిత్ర బృందం ఆధ్వర్యంలో ఏదైతే ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భాగంగా మరి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున ఆలయంలో మన ఆలయ అభివృద్ధి చేసుకుంటూ పూర్వమిత్ర బృందం 1983-84 బ్యాచ్ ఆధ్వర్యంలో మరి అయితే ఈ యొక్క పూర్వమిత్ర బృందం అధ్యక్షులు శ్రీ గంట శివయ్య గారు, అదేవిధంగా మరి యొక్క పూర్వమిత్ర బృందము అందరికీ కూడా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో మరి గంట శివయ్య మరి ఉగాది సందర్భించి 2 విషయాలు మాట్లాడాల్సి కోరుతాము. శ్రీ పరభావం నామ సంవత్సరము ఉగాది పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం నందు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పంచాంగ శ్రవణము, అభిషేకము మిత్రబృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి మిత్రులు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. ఈ మిత్రబృందం ప్రతి కార్యక్రమాన్ని శ్రావణ మాసం కానీ, కార్తీక మాసం కానీ, మొన్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి మిత్రులు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు అదేవిధంగా కృష్ణరాజు మిత్రుడు